హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ మద్యంపై టీడీపీ వైసీపీ మాటల యుద్ధం. ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్ విధించిన ఎక్సైజ్ కోర్టు. అనకాపల్లిలో రేపు జగన్ పర్యటనపై ఉత్కంఠ. ర్యాలీకి పోలీసులు నో. ఎన్ని ఆటంకాలు సృష్టించినా టూర్ ఆగేది లేదంటున్న వైసీపీ. కరూర్ బాధితులను కలుస్తున్న టీవీకే చీఫ్ విజయ్. అనుమతి కోసం తమిళనాడు డీజీపీకి ఈమెయిల్. దీపావళిని సెలవుగా ప్రకటించిన కాలిఫోర్నియా. హాలిడే బిల్లును స్టేట్ అసెంబ్లీ ఆమోదించడంతో గ్రీన్ సిగ్నల్. మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి భారీ షాక్ తగిలింది. ఆ వర్సిటీ అనుమతి గుర్తింపును రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేయడం కలకలం రేపుతోంది. ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆదాయాన్ని వెల్లడించకపోవడంపై ఈ చర్యలు చేపట్టింది. రెండు 2022-23 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయం అదనంగా 26.17 కోట్లు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికేట్ను నిలిపేయడంపై మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ 15 లక్షల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్మును చెల్లించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26,17,52,872 తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్లకు సిఫార్సు చేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడు ఉండని వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తుందని పేర్కొంది. ఈ ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ బాటిలింగ్ కేంద్రం దాదాపు 2.5 ఏళ్లుగా అంటే వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి అక్కడే కొనసాగుతున్నట్లు తేలింది.
సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు పాతబార్ ప్రాంగణంలోని పరిస్థితులను బట్టి ఈ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో పెద్ద సంఖ్యలో ఖాళీ క్యాన్లు దొరికాయి. మద్యంతో ఉన్నవి 5 దొరికాయి. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న సంగతి స్థానిక వైసీపీ నేతలకు తెలుసని అంటున్నారు. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ దందాకు బెంగళూరు నుంచే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన బాలాజీ నుంచి అన్నమయ్య జిల్లా ములకల చెరువుకు సరుకు వచ్చేది. అక్కడ మాల్ట్స్, కార్మెల్ కలిపాక క్యాన్లలో రహస్యంగా ఇబ్రహీంపట్నంకు తరలించేవారు. ఇక్కడి గోదాముల్లో చిన్న క్యాన్లలో నింపి అమ్మకాలకు పంపిస్తుండేవారు. అసలు హోలోగ్రామ్ స్టిక్కర్లను పోలినట్లుగా ఉండేలా బాలాజీ నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లను ముద్రించి పంపించేవారు. ఈ సీసాలను గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో తయారు చేయించారు. వీటికి వేసే లేబుళ్లు అచ్చులకు తీసిపోని రీతిలో తయారు చేయించారు. హైదరాబాద్కు చెందిన రవి వీటిని సరఫరా చేసినట్లు తేలింది. నకిలీ మద్యం తయారీలో పెద్దగా వాసన రాని ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్ను వాడినట్లు గుర్తించారు. రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే ఎక్కువ వాసన వచ్చి నకిలీదని తెలుస్తుందని దీన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక నకిలీ దందా వైసీపీ హయాం నుంచి జరుగుతున్న ఆ పార్టీ నేతలు మాత్రం టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలే బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని బ్రాండ్ కల్తీ మద్యంతో ముంచెత్తుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు క్వార్టర్ బాటిల్స్, 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట, కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మద్యం. ఆధారాలతో సహా, ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు, రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది. చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నారావారి సారా, ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్, బాటిల్లో మందంతా కల్తీనే. సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి, ఈ మాదిరి ప్రజల బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు, క్షమించరాని తప్పు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల. అయితే అటు జగన్ మరో అడుగు ముందుకేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి, అరాచకం పెరిగిపోయాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కూటమి నేతలు సొంత ఆదాయంపైనే ధ్యాస పెట్టారని అంటున్న జగన్ దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి.
ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబీలోకి ఆదాయాలు పోతాం. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరీ వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక నకిలీ మద్యం విషయంలో వైసీపీ విమర్శలకు ప్రభుత్వం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కల్తీ మద్యంపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన కామెంట్స్ను మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ అటాక్ ఇచ్చారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని నిలదీశారు. వైసీపీ నాయకులు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవాళ మద్యం మాఫియా చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుని ప్రజా ఆరోగ్యాన్ని దోచుకుని లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల ఇవాళ మొత్తం కూడా అలీబాబా 40 దొంగలు వచ్చినట్టు మొత్తం బయటకు వస్తూ ఉన్నారు. ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి విధానంతో ప్రజల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా సక్రమంగా వెళ్తూ ఉన్నాం. తంబళ్ళపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి నెల జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మద్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి రైడ్ చేసాం. అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. అదే కాకుండా ఎక్కడ ఎలాంటివి జరిగినా, ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఇవాళ వైసీపీ నాయకులు అంతేకాదు, అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతోంది. ఈ రాకెట్ వెనుకున్న 4 కీలక నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలివాసి కొడాలి శ్రీనివాసరావు కూడా ఒకరు. ములకల చెరువులో ఈ రాకెట్ నడుపుతున్న పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరుపైన ఉండడంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరా తీస్తుంటే విస్తుగొల్పే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండాలతోనే సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగిస్తున్నారని అంటున్నాయి. ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు. ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతూ ఉన్నాం. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా
ఒక 2-3 జిల్లాలు ఇంకా పూర్తి కావాల్సింది. అన్ని జిల్లాల్లో కూడా నాటుసారా పద్ధతి లేకుండా అరికట్టగలిగాం. అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని బ్రాండ్స్ తీసమే కాకుండా బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిచేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆదాయం కూడా బోర్డర్ జిల్లాలో 30-40% పెరిగినాయి. ఇవాళ కేవలం ఈ ఆదాయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేలాగా చేస్తున్నాం. ఇవాళ వీళ్ళు అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ నాయకులకి? కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పందికొక్కుల్లాగా. మీకు అసలు మేం చేసాం, డిపార్ట్మెంట్ చేసింది, మీరేమైనా చేశారా ఏంటిది? డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్లు చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకనే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేశాం. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి, ఎవరైనా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం. పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం గురించి వైసీపీ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం ఏరులై పారిందన్న విషయం మర్చిపోయిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు నీతి సూక్తులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం వ్యవహారంలో వైసీపీ నేతలు 3,000కు పైగా కుంభకోణానికి పాల్పడిన విషయం జగన్ మర్చిపోయారా అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలామంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ఓ వైసీపీ కీలక నేతకు కొడాలి శ్రీనివాసరావు బంధువని, అతడి అందటోనే గత ప్రభుత్వంలోని 5 ఏళ్లు గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్లు తెలిసింది. అప్పట్లో శ్రీనివాసరావే ములకల చెరువు నుంచి కొంత, తెలంగాణ మద్యం మరికొంత తీసుకొచ్చి దుకాణాలకు అందించినట్లు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలుతున్న ఆ పార్టీ నేతలు మాత్రం కూటమి నేతలపై ఆరోపణలు చేయడంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ రోజే వచ్చి చెప్పొచ్చు, అప్డేట్ కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటనేది పూర్తి వివరాలు వచ్చినాయి. కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎంక్వైరీలు ఉన్నప్పుడు పూర్తి నివేదికతో ఇద్దామని నేను ఆగాను. అందుకనే లేకపోతే ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత టోటల్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నారు ఏంటనేది కూడా డీటెయిల్ ఇస్తాం. చేసాం, ఇంకా వస్తున్నారు. అవన్నీ కూడా డీటెయిల్గా మనం ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నేను చెప్తాను జరుగుతుంది. ఇబ్రహీంపట్నం గోడౌన్ కూడా తంబళపల్లిలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తాలూకా షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ మీద నేను వెళ్ళి వాళ్ళు రైడ్ చేశారు. అక్కడ కూడా కొంత ఉందనేది ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. డ్యూటీ ప్రకారం డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వస్తాయి డీటెయిల్స్ అన్నీ, డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎవరన్నా ఉన్నా కూడా, ఎవరున్నా సరే, డిపార్ట్మెంటే కాదు మా పార్టీ నాయకులు ఎవరున్నా సరే. అందుకని ఇమ్మీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మేము అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. దాంట్లో ఎవరినైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఇవాళ మేము ప్రభుత్వం మేము చేయాల్సినంత కఠినంగా మేము చేస్తున్నాం. ఇవాళ 5 ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు
శాంపిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ప్రతి షాప్కి వచ్చే ప్రతి బాటిల్ కూడా టెస్ట్ చేసి వస్తుంది. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మనం ల్యాబులు పెట్టాం. అత్యాధునిక ఎక్విప్మెంట్తో ల్యాబులు పెట్టాం. వాళ్ళు మొత్తం కూడా ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బ్రాండ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పరీక్ష చేసి బయటకు వస్తాయి తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్గా రావడానికి అవకాశం లేదు. వచ్చినటువంటి దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. జరుగుతున్నాయి. ఎందుకంటే కొత్తగా ఆ గతంలో ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాంటెడ్గా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ రోజున బార్లలో అదనపుగా ట్యాక్సెస్ వేయటం ఇవన్నీ చేశారు. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మేము ఆల్రెడీ దగ్గర 800 షాపులకి 600 షాపుల దగ్గర ఆల్రెడీ డిస్పోజ్ అయినాయి. మిగతాయి కూడా అయిపోతాయి. కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలన్నింటినీ బయటకు తీస్తున్నామని, ఈ స్కామ్ వెనుక ఎంతటి వాళ్ళున్నా విడిచిపెట్టమని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓపెన్ ఉన్నాయి, మేము సీక్రెట్గా చేయట్లా. షాపులు ఓపెన్గా ఉన్నాయి. ఎవరు వెళ్తారో వెళ్ళమనండి, కావాల్సిన బ్రాండ్లు తెచ్చుకోమనండి. క్యూఆర్ కోడ్ దాని మీద ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోమనండి. ఏ షాపులో ఏ డిస్టిలరీలో తయారైంది, ఎప్పుడు తయారైంది డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఉన్నాం. వెళ్ళమనండి. జే బ్రాండ్లు అంటున్నారు కదా, జే బ్రాండ్లు ఎందుకు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు వాళ్ళ టైంలో చేసుకున్నారు వాళ్ళు. చూపిమ్మనండి మొత్తం. ఎందుకంటే కేసు విచారణ ఉంది కాబట్టి అవన్నీ నెక్స్ట్ ట్రిప్లో చెప్తాము. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మద్యం వ్యాపారం చేశారనేది టోటల్ డీటెయిల్స్ ఇస్తాం మేము. ఏ రకంగా డిస్టిలరీస్ దగ్గర నుంచి ఏ రకంగా షాప్స్ వరకు వచ్చినాయో, డిపో వరకు ఎలా వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం. ఎక్కడ కూడా దీంట్లో కాకపోతే విచారణలో ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటాం. షాపులన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు. నకిలీ మద్యం తయారీ కేసులో ఎవరైతే కింగ్ పిన్గా ఉన్నటువంటి స్థానిక నేత ఎవరైతే ఉన్నారో అతని అరెస్ట్కి అయితే మాత్రం రంగం సిద్ధమైంది. ఏదైతే ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలకైతే దిగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఏదైతే ఉన్నాయో దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మొత్తం కూపీలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనార్దన్ రావు A1 ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లొంగిపోతున్నట్టుగా అయితే మాత్రం అధికారులకైతే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎటువంటి ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎవరెవరు దీనిలో ఈ కల్తీ మద్యం తయారీలో ఉన్నారనేది అంశం మీద అయితే మాత్రం కీలకంగా అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి అంటే స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు అంతకుముందు వైసీపీ నేతల అండదండలు ఉండేవని, అదేవిధంగా ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడటం, కూటమి ప్రభుత్వంలో ఈ ఏదైతే నకిలీ మద్యం తయారీని కొనసాగించడానికి గాను తెలుగుదేశం
పార్టీలో కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఏదైతే 2 ఏళ్ల పరిమితి ఏదైతే ఉందో, అంటే గత 2 ఏళ్లుగా ఆయన ఈ కల్తీ మద్యం అయితే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పట్లో అయితే తెలుగుదేశం ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం. అయితే అప్పట్లో వైసీపీ నేతల అండదండలతోనే ఈయన కొనసాగించారన్న ఆరోపణలు అయితే మాత్రం ప్రధానంగా తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఇప్పటికే A2గా కట్టరాజుని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా A12 ఉన్నటువంటి కొడాలి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు అక్కడి పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా జనార్దన్ రావు అయితే లొంగిపోతున్నట్టుగా కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా A5గా ఉన్నటువంటి ఎవరైతే జయచంద్రారెడ్డి, అంటే మాజీ తెలుగుదేశం నేత జయచంద్రారెడ్డికి సంబంధించిన PA ఎవరైతే ఉన్నారో రాజేష్, అతన్ని కూడా గాలింపు చేపట్టారు. అతను కూడా అరెస్ట్ చేసేందుకైతే మాత్రం పోలీసులు అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పటివరకు అంటే మొలకల చెరువుకు సంబంధించి అక్కడ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయటం, దాని వెనుకున్నటువంటి వీటికి సంబంధించి కూడా అంటే మూలాలు ఏమున్నాయి అన్నిటి మీద కూడా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే అక్కడ ఎవరైతే ఈ ఎక్సైజ్ CI హిమబిందు ఉన్నారో, హిమబిందు ఈ నకిలీ మద్యం తయారీకి సపోర్ట్ చేశారని, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ వాటి మీద చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అయితే సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మీద బదిలీ వేటు కూడా పడింది. ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆమెను బదిలీ చేసిన పరిస్థితి అయితే ఉంది, ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో, మాజీ తెలుగుదేశం నేత ఎవరైతే పార్టీ సస్పెండ్ చేసిందో జయచంద్రారెడ్డి, దీని మీద కూడా కీలకంగా ఒక వీడియో సందేశాన్ని అయితే అందించారు. ఏమనంటే తనకు దీనిలో ఎటువంటి ప్రమేయం లేదని, అదేవిధంగా దీన్ని నిజాలు నిగ్గు తెలుస్తారని చెప్పి ప్రభుత్వమే నిగ్గు తెలుస్తుంది, ఆ నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తనను సురేంద్ర నాయుడిని తెలుగుదేశం అధిష్టానం సస్పెండ్ చేసిందని, త్వరలోనే నిజాలైతే బయటకు వస్తాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ దందాలో ఎటువంటి వారు ఇన్వాల్వ్ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం దూకుడుగా ముందుకెళ్తున్నారు. త్వరలో అయితే మాత్రం దీనికి సంబంధించిన స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఉన్నాడో, జనార్దన్ రావు వచ్చిన తర్వాత అంటే ఆయన లొంగిపోయిన తర్వాత, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎవరు కీలకంగా ఉన్నటువంటి స్థానిక నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కింగ్ పిన్గా ఉన్నటువంటి ఎవరైతే ఆ స్థానిక నేత ఉన్నాడో ఆయనైతే మాత్రం అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం రంగం సిద్ధమైంది. అది ఈరోజు జరిగే పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్. ఓకే, రైట్ చందు. ఇక ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా జరుగుతుంది? ఇది మొలకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేశారో అక్కడ నుంచి తయారీ అయ్యి తర్వాత బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ప్రాథమికంగా గుర్తించారు. అదేవిధంగా అక్కడ నుంచి పలు చోట్లకి అంటే బార్లకు కూడా పంపించిన పరిస్థితి ఉందని కూడా ఎక్సైజ్ అధికారులు అయితే నిజాలను అయితే బయట తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు వస్తే ఇంకా మరింత సమాచారం వచ్చే పరిస్థితి ఉంది రాజ్ కుమార్. ఓకే, ఇంకా ఎక్సైజ్ అధికారులు ఇంకేమైనా చెప్తున్నారా ఈ విషయంపై? రాజ్ కుమార్, ఏదైతే ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి తెర మీదకి వస్తున్నటువంటి అంశం ఏమిటంటే అది కేవలం కూటమి ప్రభుత్వంలోనే వస్తుందని చెప్పి వైసీపీ నేతలు ఆరోపించడం అనేది ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశం, వివాదం. అయితే ఇది గత 2 సంవత్సరాలుగా A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఏదైతే కల్తీ మద్యం తయారీని మొలకల చెరువులో కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అప్పట్లో ఆయన వైసీపీ నేతల అండదండలతోనే వీటిని ఏర్పాటు చేశాడన్న అభియోగాలు, ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి కూడా ఎక్సైజ్ అధికారులు కూడా ఒక ఆలోచనకి అయితే వచ్చారు, ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చారు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ నేతలు కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దీని మీద చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం 2 ఏళ్ల క్రితం నుంచే ఈ ఏదైతే కల్తీ మద్యం తయారీ అనేది ఉందో జరుగుతున్న నేపథ్యం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి మద్యం కుంభకోణం 3,500 కోట్ల రూపాయలతో మద్యం కుంభకోణంలో ఇప్పటికే వైసీపీ నేతలు, ప్రధానమైన నేతలు అందరూ కూడా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు రిమైండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఈ మద్యం కుంభకోణం కావచ్చు, అదేవిధంగా కల్తీ మద్యం తయారీ కూడా కావచ్చు, 2 వచ్చాయని చెప్పాలి. ఆ దిశగానే ఇవన్నీ కూడా అంటే వీటిని కప్పిపుచ్చుకునేందుకే వీళ్ళ మీద బురద జల్లుతున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ చందు.
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలతో మూసుకుపోయింది. R&B అధికారులు పట్టించుకుపోవడంతో రోడ్డు మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏటా అధికారులు ముళ్ళ చెట్లను తొలగించే పనులు చేపడతారు, కానీ ఇప్పటి వరకు ఈ ఏడాది చేపట్టలేదు. దీంతో పాడేరు ఘాట్ రోడ్డు ప్రయాణం అంటే సాహసంగా మారింది. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. రైట్ సూర్యారావు, ఘాట్ రోడ్ మూసుకుపోయిన అధికారులు పట్టించుకోవడంపై ప్రయాణికులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ శేఖర్. విశాఖపట్నం నుండి ఒకటే మార్గం ఉంది. దీనికి సంబంధించి పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించాలంటే సాహసంగా మారింది. దీనికి ఈ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి ఉంది. అలాగే భారీ వృక్షాలు కూడా విరిగిపడ్డాయి గతంలో. అంతేకాకుండా ఇప్పుడు పూర్తిగా రెండు వైపులా రహదారి ఇరువైపులా జంగిల్ అయితే పూర్తిగా పెరిగిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల వాహన చోదకులు అనేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా R&B అధికారులకు విన్నవించిన కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అదే రహదారి మీద తిరుగుతుంటారు. దీనిపైన అధికారులు స్పందించడం లేదు, అలాగే ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారీ మలుపులు ఉన్నాయి. మలుపులలో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొనే ప్రమాదం కానీ, లేకపోతే ఏదైనా అనుకోని సంఘటనలు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనికి నివారించేందుకు ప్రత్యేకంగా R&B అధికారులు చొరవ తీసుకొని గతంలో మాదిరిగానే జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా భారీ వృక్షాలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. దానికి కొమ్మలు తీసే ప్రయత్నం కూడా చేయాలని కోరుతున్నారు. అవి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి గతంలో సబ్ కలెక్టర్ ఫారెస్ట్ అధికారులతో చర్చించి ఎండిపోయిన పెద్ద పెద్ద వృక్షాలను తొలగించే చర్యలు చేపట్టారు. గతంలో ఉదూ తుఫానులో కూడా భారీ వృక్షాలు పడిపోయి దారి మొత్తం మూసుకుపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గత ఏడాదిలోనే ఒక బస్సు కూడా చెట్టు కొమ్మ వాలిపోయి ఉండడంతో ఆ కొమ్మను తప్పించబోయి లోయలోకి వెళ్ళిపోయి ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడికక్కడే ఆ బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించిన దాఖలాలు ఉన్నాయి, మంత్రులు స్పందించిన దాఖలాలు ఉన్నాయి. వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుండి ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు కూడా చాలా ప్రైవేట్ వాహనాలు కూడా ప్రమాదాలకు గురై ఉన్నాయి. లోయల్లోకి కారు గాని జీపులు గాని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు ఈ ముళ్ళ పొదలను, చెట్లు కొమ్మలను జంగిల్ క్లియరెన్స్ అయితే చేయాలని కోరుతున్నారు. ఓకే, రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.